మాదక ద్రవ్యాల విచారణలో అనేక పేర్లు బయటకు వస్తున్నా ఆధారాలుంటే ముందుకెళ్తున్నట్లు అబ్కారీ శాఖ స్పష్టం చేసింది. నోటీసులు అందుకున్న నటులు డ్రగ్స్ వాడిన అవశేషాలు దొరకకుండా ఎత్తుగడలు వేస్తున్నారని గుర్తించిన అధికారులు దర్యాప్తు పకడ్బందీగా సాగుతోందని పునరుద్ఘాటించారు. మత్తుమందుల సరఫరా ముఠాలతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై 12 మంది సినీ ప్రముఖులను వంతుల వారీగా ప్రశ్నిస్తున్న అబ్కారీ శాఖ అధికారులు విచారణకు వస్తున్న వారి వ్యూహాలను పసిగట్టారు. మాదక ద్రవ్యాలు వాడుతున్నారో లేదో తెలుసుకునేందుకు రక్త నమూనాలు, తల వెంట్రుకలు, గోళ్లు సేకరిస్తున్న నేపథ్యంలో నటులు దొరకకుండా ఉండేందుకు అలోవెరా జ్యూస్ తాగడంతో పాటు ప్రభావం అధికంగా ఉండే ఖరీదైన షాంపులతో తలంటుకుంటున్నారని అంటున్నారు. తద్వారా ఎలాంటి ఆధారాలు లేకుండా చేయాలన్న ఎత్తుగడల్ని తిప్పికొట్టేందుకు క్రీడాకారులను పరీక్షించే యాంటీ డోపింగ్ యంత్రాలు తీసుకురావాలని భావించినా అది వీలు కావట్లేదని అధికారులు చెబుతున్నారు. దర్యాప్తులో ఏ ఒక్క రంగాన్ని లక్ష్యంగా చేసుకోవట్లేదని, విచారణలో అనేక పేర్లు బయటకొస్తున్నా ఆధారాలుంటేనే ముందుకెళ్తున్నామని స్పష్టం చేస్తున్నారు. ఆబ్కారీ కార్యాలయంలోనే కాకుండా పలుచోట్ల విచారణ చేస్తున్నామని, మరికొందరి కోసం తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నార్కోటిక్స్ క్రైమ్స్ బ్యూరో కూడా విచారణలో పాలు పంచుకుంటున్నాయని వివరించారు. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉందని, పురోగతిని ముఖ్యమంత్రి కేసీఆర్కు సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారని అబ్కారీ అధికారులు తెలిపారు. ఇదే సమయంలో మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించి నోటీసులు తీసుకున్న పాఠశాలల్లో విద్యార్థుల బ్యాగులు, మొబైల్ కాల్స్, చాటింగ్లపై నిఘా పెట్టడంతో పాటు పాకెట్ మనీ వినియోగంపై దృష్టి సారిస్తున్నామని అబ్కారీ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని పాఠశాలలు మొబైల్ ఫోన్లు పూర్తి స్థాయిలో నిషేధించడంతో పాటు డ్రగ్స్ అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నాయని తెలిపారు. ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మానసిక వైద్యులతో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ గంజాయి తదితర మత్తు పదార్థాలపై దృష్టి సారించామని, రోజు 300 నుంచి 400 కిలోల వరకు గంజాయి పట్టుబడుతోందని చెబుతున్నారు. సీలేరు ప్రాంతం నుంచి గంజాయి రవాణా అవుతున్నట్లు తెలిపారు.